హాయ్ గైస్, రీసెంట్గా నాకు తెలిసిన ఒక అంకుల్ నా దగ్గరికి ఒక పోస్టల్ కవర్ తీసుకొని వచ్చారు. ఆ పోస్టల్ కవర్ ఒక రెప్యూటెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి ఆయన అడ్రస్కి వచ్చిందనమాట. అందులో ఏముంది అంటే, మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి మీరు, లేదంటే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. సో అప్డేట్ చేసుకోవడానికి మీరు సమ్మన్ సో మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, ఆర్ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఆ ఈమెయిల్ ఐడికి మీ కేవైసీ డాక్యుమెంట్స్ మెయిల్ చేయండి అని చెప్పేసి దాంట్లో ఉన్న మ్యాటర్. అయితే అది నేను కూడా నిజంగా ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి వచ్చింది అనుకున్నా, ఎందుకంటే లోగో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఆ లోగో కలర్ అవి కొంచెం డిఫరెన్స్ అనిపించింది. అండ్ లోపల చూస్తే మొబైల్ నెంబర్ ఆబ్వియస్లీ అది కరెక్టా కాదా అనేది మనకి తెలియదు. బట్ ఈమెయిల్ ఐడి చూసినప్పుడు అర్థమైంది, ఎందుకంటే ఈమెయిల్ ఐడికి బ్యాంక్స్కి లైక్ .bank.in అట్లా జెన్యూన్ ఉంటుంది. ఇది అట్లా లేకుండా సమ్ డిఫరెంట్గా ఉందన్నమాట. నేను ఆయన అడిగాను, మీకు అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అది ఫేక్ అని. అంటే బికాజ్ నాకు అసలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో అకౌంటే లేదు, ఏ బ్యాంక్ నుంచి అయితే వచ్చిందో అందులో నాకు అసలు అకౌంట్ లేదు. సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చా అన్నారనమాట. సో అది చూస్తే అర్థమైపోతుంది ఫేక్ అని. నేను ఆయనకి ఏం చెప్పానంటే, మీకు అసలు అందులో అకౌంట్ లేదు కాబట్టి మీరు వదిలేసేయండి, అకౌంట్ ఫ్రీజ్ అయినా అసలు ఫ్రీజ్ అవ్వడానికి అకౌంట్ ఉండాలి కదా, సో మీరు అసలు రెస్పాండ్ అవ్వకండి అని చెప్పా. ఇదైతే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఫ్రాడ్ అనమాట. ఇప్పుడు ఆయనకు అందులో అకౌంట్ లేదు కాబట్టి ఓకే, అదే అకౌంట్ నుండి ఆయన రెస్పాండ్ అయ్యి ఉంటే, సో అందుకని ఒకవేళ మీకు నిజంగా అకౌంట్ ఉన్న బ్యాంక్స్ నుంచి పోస్టల్లో కవర్ వచ్చినా కూడా యూ షుడ్ బీ కేర్ఫుల్. ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళైనా కాంటాక్ట్ అవ్వండి, అదర్వైజ్ బ్యాంక్లో అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది.